మిగతా అంశాల్లో వీళ్ళు ప్రధానంగా నిన్న కేబినెట్ సమావేశంలో చర్చించిందట. మార్చి 16వ తేదీ నుంచి అసెంబ్లీ పెడతారట, 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెడతారట. మరి బడ్జెట్ ఎంత గొప్పగా ఉంటుందో, ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలో స్పెషల్ డ్రైవ్ అట. ఈయన ముఖం జర జూమ్ చేయి, ఈయన ముఖం. ఈయన అట స్పెషల్ డ్రైవ్ పెడతాడు. ఖమ్మంలో పెట్టాయా భూదాన్ భూములను లేపేస్తున్నావు కదా. 62 ఎకరాల భూమి మీద మీకు కన్నుబడ్డది కదా. నువ్వు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి మీరే కదా, ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఆడబెట్టు స్పెషల్ డ్రైవ్. ఆడ స్పెషల్ డ్రైవ్ జేసీబీలతో పెడుతున్నాడు. రాష్ట్రమంతా ఇండ్లు కట్టిస్తా అని ఆ వినోబాబా నగర్లో, ఆ నవోదయ కాలనీలో, వెలుగుమట్లలో, ఖమ్మం జిల్లాలో, ఖమ్మం పట్టణంలో జేసీబీలతోనే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు. మార్చి 1 లోపు ఎల్ఎన్టీ నుంచి మెట్రో రైలు స్వాధీనం చేసుకుంటారట. మెట్రో రైలు ప్రభుత్వ పరిధిలో నడుస్తుందట. ఇక నుంచి వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో మార్చి 1 లోపు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తీసుకుంటారట. వాళ్ళకి 600 కోట్లు 700 కోట్లు ఎంతో ఇస్తున్నట్టున్నారు. 22% తగ్గింపు ధరకు స్వాధీనం చేసుకోబోతున్న సర్కారట. హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 4 గ్రామాలు తీసుకొస్తున్నారట. హెచ్ఎండిఏ పరిధిలోకి కొత్తగా 4 గ్రామాలట. జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్ల నిర్వహణకు 3145 కోట్లు కేటాయిస్తున్నారట. మంజీరా నీటి సరఫరా పథకానికి 722 కోట్లట. కోర్ అర్బన్లో ప్రకటనల పాలసీకి ఆమోదం. కొహెడాలో పండ్ల మార్కెట్కు 223 ఎకరాలు. ప్రభుత్వ కార్యాలయాలు, సహకార బ్యాంకులు, టీజీఓ, రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూ కేటాయింపులు. ఇంజనీరింగ్ కాలేజీలు, దేవాలయాలు భూములు కోల్పోయిన నిర్వాసితులకు కూడా. ప్రభుత్వ కార్యాలయాలు, సహకార బ్యాంకులు, టీజీఓ, రాజకీయ పార్టీల కార్యాలయాలకు భూ కేటాయింపులట. హాస్పిటళ్లకు భూ కేటాయింపులు చేయరాదు, స్కూళ్లకు భూ కేటాయింపులు చేయరాదు. రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఏం తక్కువైందని రాజకీయ పార్టీల కార్యాలయాలకి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు లేవా? ఏం తక్కువైందయ్యా బాబు రాజకీయ పార్టీల ఏం డెసిషన్స్ తీసుకుంటారు? ఏం నిర్ణయాలు మీవి? ఎక్కడికి పోతుంది రాష్ట్రం? ఇంజనీరింగ్ కాలేజీలు, దేవాలయాలు భూములు కోల్పోయిన నిర్వాసితులకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్గా టీవీవీపీ మార్పు. వివిధ శాఖలకు కొత్తగా 573 పోస్టుల మంజూరు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టుల అప్గ్రేడేషన్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే నెల 20వ తేదీన 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ మేరకు సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ పరిధిలోకి 4 గ్రామాలు, కోర్ అర్బన్లో ప్రకటన పాలసీకి ఆమోదం, నియోపోలిస్ ప్రాంతంలో తాగునీటి మౌలిక వసతుల కల్పన. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా అక్కడ. నియోపోలిస్ అంటే పెద్ద పెద్దోళ్ళు, అందుకే అక్కడ తాగునీటి మౌలిక వసతుల కల్పనట. 1000 గుడిసెలు ఉన్నాయిరా, ఇక్కడ నీళ్ళ సౌకర్యం కల్పించు, కరెంట్ ఇయ్యు అంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తలేరు. చివరికి ఆ గుడిసెలు కూలగొడుతున్నారు. నియోపోలిస్ అంటే రామేశ్వరరావు, రాజపుష్ప, పెద్ద పెద్దోళ్ళు వందల కోట్లకి కొన్న గవర్నమెంట్ భూములు కదా అవి. ఇది గవర్నమెంట్ పాలసీ. మన ప్రజలుగా మనం ఆలోచించాలి ఫస్ట్. ఎట్లాంటి దుర్మార్గులు రాజ్యాన్ని ఏలుతున్నారో, అపోజిషన్లో ఉన్న దుర్మార్గులు ఎంత ఘోరంగా ప్రభుత్వాలకే వత్తాసు పలుకుతున్నారో మనం ఆలోచించుకోవాలి. ఈ మన ప్రభుత్వాలు కావు ఇవి. హైదరాబాద్ మహానగరంలో రహదారుల నిర్వహణకు 3145 కోట్ల నిధుల కేటాయింపు. పండ్ల మార్కెట్లకు, ఇంజనీరింగ్ కాలేజీల నిర్మాణానికి, దేవాలయాలకు, రాజకీయ పార్టీల కార్యాలయాలకు, భూములు కోల్పోయిన నిర్వాసితులకు భూముల కేటాయింపు. ఇలాంటి పలు కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం సోమవారం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశమైన మంత్రివర్గం పలు అంశాలపైన సుదీర్ఘంగా చర్చించి కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈ వివరాలు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వెల్లడించారు. 22% తగ్గింపు ధరకు మెట్రోని స్వాధీనం చేసుకోబోతున్నారట. మెట్రో ఆస్తుల విలువ దాదాపు 19,000 కోట్ల నుంచి 22,000 కోట్ల వరకు ఉంటుందట. వీళ్ళు అంచనా వేసిరట. దాదాపు 22% తగ్గింపు ధరకు ప్రభుత్వం మెట్రో ఫేజ్ 1ను సొంతం చేసుకుంటుంది. ఇక మెట్రో ఫేజ్ 2 విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపట్టబోతున్న 2వ విడత విస్తరణకు మొత్తం మెట్రో నెట్వర్క్ ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని ఇప్పటికే కేంద్రం స్పష్టం చేసింది. మెట్రో ఫేజ్ 1 నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 2 విస్తరణ చేపట్టేందుకు విముఖత ప్రదర్శించింది. మేము ఏమన్నారట, మెట్రో ఫేజ్ 2లో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2లో 3 కారిడార్లలో 86.1 కిలోమీటర్ల మెట్రో విస్తరణ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపింది. తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో మెట్రో విస్తరణ వేగవంతం కానున్నదట. పైసలు ఎక్కడియే తాత?
పైసలే లేవు, కోసినా లేవంటారు. ఈ మెట్రోకి ఏడు నుంచి వస్తాయి, ఇది ఇంకే ఎన్నేళ్ళు పడుతుంది ఇది చేయడానికి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం అట. ఎంతవరకు కట్టినాం? మొత్తం లంచాలమయ నడుస్తున్నది. ఆ ఇందిరమ్మ ఇళ్ళని, ఆ ఇందిరమ్మ కమిటీలని కాంగ్రెస్ వాళ్ళకి అప్పచెప్పిండు. ఇక దండుకునేటోడు దండుకుంటూనే ఉన్నాడు. కాకపోతే ఎంతో కొంత పోయిన గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఆడో ఇల్లు కొంత కనబడుతున్నాయి, అదొకటి. కానీ గవర్నమెంట్లో ఉన్న మీరు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో 12 ఏళ్ళ ఈ తెలంగాణలో ఈ పాటికే ఇళ్ళ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండే, దాదాపు 90% పూర్తి కావాల్సి ఉండే. ఏమైంది? 10% అన్న అయిందా? అరే డబుల్ బెడ్రూమ్లు ఏవో కట్టిరు కదా, కూలినేవో ఏదో అంత దారుణంగా కట్టి అవి అన్నీ ఇచ్చేయచ్చు కదా మరమ్మతులు చేసి. క్యాబినెట్ ఆమోదించిన నిర్ణయాలట. అబ్దులాపూర్ మెట్ మండలం కోహెడా గ్రామంలో ప్రపంచ స్థాయి పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం 223 ఎకరాల భూమిని కేటాయించిరట. కోహెడాలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి గ్రామంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం కోసం సర్వే నెంబర్ 840లో 3 ఎకరాల 12 గుంటలు కేటాయించిరట. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరంగల్ జిల్లా సహకార బ్యాంక్ ఘనపురం బ్రాంచ్ నిర్మాణం కోసం ఘనపూర్ గ్రామం సర్వే నెంబర్ 750/1లో 413 గజాల స్థలాన్ని కేటాయించిరట. భూపాలపల్లి బ్రాంచ్ నిర్మాణం కోసం కొంపల్లి గ్రామం సర్వే నెంబర్ 170లో 500 గజాలు కేటాయించిరట. ఇవన్నీ క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు జీవో నెంబర్ 167 ప్రకారం భూ కేటాయింపులకు క్యాబినెట్ పచ్చజెండా ఊపిందట. ఇది అంత అవసరమా? కోకాపేటలో మెట్రో వాటర్ వర్క్స్ విభాగం చేపట్టే మౌలిక వసతుల నిర్మాణాలకు భూ బదలాయింపు జరిగిందట. సైదాబాద్ మండలం గడ్డి అన్నారంలో టీజీఓ కార్యాలయ నిర్మాణం కోసం 600 గజాల స్థలాన్ని కేటాయించిరట. విశాఖ ఇండస్ట్రీస్కు నల్గొండ జిల్లా కుక్కడం గ్రామంలో 1 ఎకరం 36 గుంటల భూమిని కేటాయించిరట. విశాఖ ఇండస్ట్రీస్ అంటే మన మంత్రి వివేక్ది. మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్లో ఎల్దుర్తి వ్యవసాయ సహకార సంఘం తరపున రైస్ మిల్లు గోదాం నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయించిరట. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కోల్పోతున్న రక్షణ భూములు 42 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా కాప్రా మండలం జవహర్ నగర్లో 153 ఎకరాలు కేటాయించిరట. అంటే అవి వాళ్ళకి ఇచ్చిర్రు, ఇది వీళ్ళు తీసుకున్నారు అన్నట్టు. శంషాబాద్ మండలంలో టీజీఐఐసికి భూములు కోల్పోయిన నిర్వాసితుల కోసం భూములు కేటాయించిరట. మహబాద్లో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం కోసం 70 ఎకరాలు కేటాయించిరట. ఖమ్మం జిల్లా దామసాలపురం గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించే వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం 20 ఎకరాలు కేటాయించిరట. నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 సమీకృత రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాల నిర్మాణం కోసం అవసరమైన భూములు కేటాయించిరట. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో పురపాలక శాఖ, పర్యాటక శాఖ, హోంశాఖలకు కేటాయించిన భూములను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్కు బదలాయించిరట. శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మాణం కోసం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో 36 ఎకరాలు కేటాయించిరట. షామీర్పేట్ మండలం తూమ్కుంటలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కోసం 8 ఎకరాలు కేటాయించిరట. ఎన్హెచ్ కార్యాలయం నిర్మాణం కోసం ఖైరతాబాద్లో 1 ఎకరం, హెచ్ఎండిఏ రిసోర్స్ మొబిలైజేషన్ కోసం కొండాపూర్లో 17 ఎకరాలు, హకీంపేట్లో 8 ఎకరాల 10 గుంటలు కేటాయించిరట. నిమ్స్ విస్తరణలో భూమిని కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాల కేటాయింపు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణం కోసం 5 ఎకరాలు కేటాయించిరట. ఇవన్నీ క్యాబినెట్ డెసిషన్స్ నిన్న తీసుకున్నవి. దాంతోపాటు ఒక 4 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకొచ్చిరట. ఎక్కడ? వికారాబాద్ జిల్లా నవాబ్పేట్ మండలంలోని యవాపూర్, చిట్టిగూడ, మోమిన్పేట మండలంలోని టేకులపల్లి, ఎన్కతల, ఈ 4 గ్రామాలు హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చినాయట. జిహెచ్ఎంసీలో రహదారుల నిర్వహణకు 3,145 కోట్లు కేటాయించిరట. ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిరు కదా, మొత్తం జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించారు కదా, దానికోసం అన్నట్టు. క్యాబినెట్ ఆమోదించిన కొత్త పోస్టులట. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఇటీవల కొత్తగా 14 నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. వీటికి ఒక్కోదానికి 31 చొప్పున వివిధ కేటగిరీల్లో కలిపి 434 పోస్టుల మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శాసనసభ సచివాలయంలో వివిధ కేటగిరీలకు సంబంధించి 9 కొత్త పోస్టులు మంజూరు చేశారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకు 130 మేనేజర్ పోస్టులు మంజూరు చేశారు. ఇవి టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేయబోతున్నారట. రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని వర్క్స్ అకౌంట్స్ విభాగంలో 27 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులను డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రేడ్ 1గా అప్గ్రేడ్ చేశారు. దాంతోపాటు 3 కార్పొరేషన్లు
వాటికి కూడా ఆమోదం తెలిపిరట. ఏది 150 డివిజన్లు 300 చేసిరు కదా, 3 కార్పొరేషన్లు. ఒకటి జిహెచ్ఎంసి 6 జోన్లు 30 సర్కిళ్ళు 150 వార్డులతో నూతన జిహెచ్ఎంసి, 3 జోన్లు 15 సర్కిళ్ళు 76 వార్డులతో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 3 జోన్లు 15 సర్కిళ్ళు 74 వార్డులతో మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయానికి సోమవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవన్నీ రేపు పొద్దున అసెంబ్లీలో ప్రవేశపెట్టి బిల్లులు పాస్ చేస్తారన్నట్టు. దానికోసమే అసెంబ్లీ అంతా పబ్లిక్ ఇష్యూస్ కోసం అనుకునేరు పొరపాటున. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఆమోదించుకుని అవతల పడతారు గంతే. సో ఇవి నిన్న తీసుకున్న కీలక నిర్ణయాలు.